హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మా పెరట్లో బీర చెట్టు పెట్టాను కదా, ఈ బీరకాయలు వచ్చినాయండి. మళ్ళీ మొన్న 2 కోసి మీకు షార్ట్లో చూపించాను కదా, మళ్ళీ బీరకాయలు వచ్చినాయి. మరి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఇదిగండి, ఇట్లా మనం బీరకాయలు తీసుకోవాలంటే నేను ఏమి ఎరువులు ఇస్తున్నానండి, మీరు చూస్తున్నారు కదా. ఇదిగండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగండి, ఏమి ఎరువులు ఇస్తున్నానండి, కిచెన్ వేస్ట్ నీళ్ళే పోస్తున్నా. కిచెన్ వేస్ట్కి మీకు ఇన్ని వస్తున్నాయా అని అంటున్నారు. మీరు డైరెక్ట్గా పోస్తున్నారు కదా, ఏం కాదా అంటున్నారు. ఇదిగండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇవి కొయ్యాలి. ఇదిగండి, ఇక్కడ ఒకటి, ఇదొకటి పిన్ ఉంది, ఇదొకటి పిన్ ఉంది ఇక్కడ. ఇదిగండి, ఇంకా ఇటు పిందులు ఉన్నాయి. నేను ఇక్కడ అట్లా వదిలేసా కదా, దాని ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంటుందిలే అని చెప్పి వదిలేసాను. పిందులు ఇంకా ఉన్నాయి ఇటు సైడ్కి కూడా. ఇదిగండి, పొద్దున్నే నీళ్లు పెట్టాను, మళ్ళీ మోగగ్గిగా ఉంది. అయినా కూడా ఎండ లేకపోయినా కూడా మోగగ్గి ఆకులన్నీ వడిలినట్టు వస్తున్నాయి. ఇందులోనే బీర పొట్ల తీగ ఉంది. పొట్ల తీగ ఇప్పుడు అల్లుకుంటుంది బాగా అటుకి. అయితే ఇప్పుడు నేను ఓన్లీ కిచెన్ వేస్టే పోస్తున్నానండి. చూస్తున్నారు కదా మీరు. కొత్త వాళ్ళకి చెప్తున్నా, మనకి ఇంట్లో వచ్చే వేస్ట్ మన మొక్కలకి బెస్ట్ అని చెప్తా. నేను ఏ చెట్టుకి కావాలో ఆ చెట్టుకి చూసుకొని నేను ఇస్తున్నానండి మా మొక్కలకైతే. మీరు చూస్తున్నారు కదా. మరి మీ ఇంట్లో ఇప్పుడు ఏదైనా పచ్చళ్ళు, చట్నీలు మిగిలిపోయినా పడేస్తుంటారు కదా, కూరలు ఏమేస్తాంలే అని చెప్పి. కూరలు వేస్తే పురుగు రాదా అని అడిగారు. మరి నేనైతే కూరలు వేస్తున్నాను, చట్నీలు వేస్తున్నాను. ఒకసారి కూడా నేను చాలా 1.5-2 సంవత్సరాల క్రితం కూడా ఒక చట్నీ మీద ఇట్టాను కింద మొక్కలకి ఇస్తా, చట్నీ మీద వీడియో చేశానండి. అయితే చట్నీ కూడా మొక్కలకి ఇస్తావా పిన్ని అని అడిగారు. అప్పుడు కొంతమంది అక్కని అడిగారు. అవునమ్మా, మన ఇంట్లో వచ్చేది ఏదైనా మన మొక్కలకు పనికి వస్తుంది. అది కూడా నేను మీకు ప్రతి వీడియోలో నేను చెప్తానే ఉన్నా. నేను ఎప్పుడు ఏది ఇస్తుంది, ఏ మొక్కలకి, మన ఇంట్లో వచ్చిన వేస్ట్ని ఎలా వాడుకోవాలి, మనము ఉపయోగించుకోవాలి కదా. మరి బయట పడేస్తే ఎంత, మరి నేను దీని మీద మీకు నిరూపించాలి కదా. మరి ఇంత పంటలు ఎంతో కొంత నాకు మాకు సరిపోని వస్తున్నాయి మాకు. మరి అంత కాయలు కూరగాయలు కానీ మనం తీసుకుంటున్నప్పుడు ఇక మీకు ఇంతకన్నా ఇంక నిదర్శనం రుజువులు ఏం కావాలి. పైన అయితే ఫ్రూట్స్ మొక్కలకి ఎప్పుడన్నా వేరే ఏదన్నా బోన్ మీలు అట్లా చెక్కలు అవి తీసుకొచ్చి ఇస్తున్నాను కానీ ఈ కింద ఏం లేదు, ఎప్పుడో ఒకసారి పోస్తుంటాను అట్లాగా. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రకంగా మనం కాయలు తీసుకుంటున్నామంటే ఓన్లీ ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ద్వారానే నేను తీసుకుంటున్నా. దీనిలో చట్నీ పడిందండి. ఏంటంటే నిన్న టిఫిన్ తీసుకొచ్చుకుంటే 2 కవర్లు ఎక్కువ వేయమన్నాడంట. ఈయన వేసాడంట, అతను తెలిసిన ఆయన. ఎందుకు అంత తీసుకొచ్చావంటే సరిపోద్దో లేదో లేని ఇంకా తెలిసినవాడు అని చెప్పి ఏమన్నాను, వేసాడన్నారు. మేము కొంచెమే తిన్నాము, మిగతాదంతా దీంట్లో వేసేసాం. అంటే ఇప్పుడు మన ఇంట్లో వచ్చిన చట్నీలు, ఇంట్లో మిగిలిపోయినా మనం చట్నీ వేసుకుంటాం కదా టిఫిన్కి, అది మిగిలినా కూడా అందులోకి వేసేసేయండి. డ్రాగన్ ఫ్రూట్ తీసుకొస్తే అది కట్ చేసి అది కూడా తోలు వేసా ఇందులో. ఇదిగండి, అరటిపండు తొక్కలు 2 వచ్చినాయి. దీపారాధన చేసిన కుందిలో నూనె అది కూడా బకెట్లోకి వేస్తానండి. కొత్త వాళ్ళకి తెలియాలి. అదిగోండి, జిడ్డుగా ఉంది కదా పైన. అది ఇప్పుడు చట్నీ ఎందుకు వేయాలి, ఏం ఉపయోగం అంటే మన మొక్క మట్టి లోపల వానపాములు అనేది ఎక్కువ ఉంటాయి, కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఆహారం అన్నమాట. ఇప్పుడు అది మనం ఏది ఇచ్చినా ఆహారం మన మట్టిలో ఉన్న సూక్ష్మజీవులకి. ఎక్కువ వానపాములు వృద్ధి చెందాలంటే
శనగపిండి బాగా ఉపయోగపడిద్దండి. బయట వాళ్ళు ఏం చేస్తారు, శనగపిండి వేస్తారు, కొబ్బరి వేస్తారు, అల్లం కొంచెం వేస్తారు, కొంతమంది వేయరు. అయితే ఎర్ర చట్నీ కొద్దిగా పడింది, మామూలు చట్నీ కొంచెం పడింది. దానిలో కారము, టమాటా కానీ ఏదో ఒకటి పడిద్ది కదా. ఇవన్నీ కూడా మనకి మంచిదైనప్పుడు మన మొక్కలకు కూడా మంచిది అని చెప్తుంటా కదా. మరి ఇప్పుడు చట్నీ ఉందంటే మనం మామూలుగానే అదేంటి ఘనజీవామృతం, ద్రవజీవామృతం తయారు చేసుకునేటప్పుడు శనగపిండిని వాడతారు. ఆ శనగపిండి ఎందుకు, ఆ మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు మళ్ళీ ప్రాణం పోసుకొని మట్టిని మంచిగా తయారు చేయడానికి ఇది ఫుడ్ అన్నమాట. ఇప్పుడు ఈ ఫుడ్ మనం ఏం చేస్తున్నాం, ఇది చట్నీయే కదా మిగిలిపోయిందని చెప్పి ఆ కవర్లోని అంతే చుట్టి బయట పడేస్తాం. నేనేం చేస్తాను, చట్నీ ఉంది అంటే ఒకవేళ మనం తిన్నా కూడా కొద్దిగా ఆ ప్లేట్లో ఉందంటే ఆకులో, నేను ఆ ఆకు ట్యాప్ కింద పెట్టుకొని కొంచెం నీళ్లు తిప్పి కడిగినట్టు ఈ బకెట్లో పోసుకుంటా. ఇది చాలా ఉపయోగం మన మొక్కలకి. ఇది ఏంటంటే మన మట్టిని గుల్లపరిచేదానికి. మళ్ళీ మజ్జిగ కాసిన పోసాను, ఒక 2 గ్లాసులు మజ్జిగ ఉంటాయి. ఇవన్నీ మనం ఇట్లా మొక్కలకి ఇచ్చుకొని ఇంత మంచిగా చూడండి, మనం కాయలు తీసుకుంటున్నాం కదా. మీరు కూడా ఎవరైనా ఇంట్లో కనుక చట్నీ, పచ్చళ్ళు, కూరలు ఏది మిగిలితే అది వేసేయండి బకెట్లోకి. వేసి తర్వాత నీళ్లు కలుపుకొని పోసేయండి. ఇప్పుడైతే నేను నీళ్ళు ఏం కలపలా, కొంచెమే ఉంది, అది పోసా. ఎందుకంటే ఇప్పుడు నేను బీరకాయలు కోసుకోవాలి, కూర చేసుకోవాలి ఇప్పుడు. అందుకని చెప్పి మళ్ళీ ఆ పని అంతా అయినాకంటే నాకు ఈ కాయలు కావాలి ఇప్పుడు. అందుకని చెప్పి నేను ఒకసారి వచ్చిన వరకు నీళ్లు పోసేసాను. ఇప్పుడు కాయలు కోసుకుంటున్నా. చూడండి మంచిగా వచ్చినాయండి బీరకాయలు అయితే. ఇది ఒక రకం కాయ అండి, గుత్తి బీర లాంటిది అనుకుంటున్నాను నేను. ఇక్కడైతే చూడండి గుత్తికి ఎన్ని పిందెలు వచ్చినాయో, ఒకటి నిలబడింది ఇక్కడ ఒక గుత్తిలో. ఇది ఒకటి కోసుకుంటున్నా. ఇదండి అసలు చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో. అంతకుముందు నేను ఆ కిచెన్ వేస్ట్ కొంచెం పోసి చూపించాను కదా మీకు. ఇక్కడ ఒకటి ఉంది, అది పిందెగా ఉంది. ఇదండి ఇక్కడ ఒకటి మంచిగా, అసలు టేస్ట్ కూడా భలే ఉంటుందండి కూర అయితే. ఇదండి ఇది ఒకటి కోద్దాం. ఇదండి ఒక ఇత్తనమేనండి అక్కడ పెట్టింది, అది ఒక ఇత్తనమును పొట్ల ఇత్తనం ఒకటి ఉంది అక్కడ. అందులో ఇక్కడ పెట్టా 2, ఇక్కడ ఉన్నాయి 2 ఇత్తనాలు. ఇది అది అనుకుంటున్నా. ఇదండి మొన్న కోసిన 2 ఫ్రిడ్జ్లో ఉన్నాయి. 2 రోజుల నుంచి మాకు ఫంక్షన్లు అయ్యి వంట చేయలేదు, అందుకని చెప్పి ఆ 2 ఉన్నాయి. ఆ 2 ఇవి కలిపితే మాకు ఇప్పుడు కూరకి సరిపోద్ది. ఈ 2 ఆపుతున్నా, 2 రోజులు ఆగి కోసుకుంటా. ఇట్లా ఈ 2 ఇదిగండి, ఇది ఒకటి కనిపిస్తుందా, ఇదిగండి ఇక్కడ ఒకటి. ఈ 4 రోజులు ఆగితే మళ్ళీ వస్తాయి. ఆ 4 కాయలు మళ్ళీ తర్వాతకు వస్తా. ఇంకెక్కడన్నా ఉంటాయేమో తర్వాత కనిపిస్తాయి మళ్ళీ. కాయ ఒకరు పెద్దదైతే ఇక్కడ ఉంటే తీసేది నాకు ఆ కాయని, లోపలికి ఉంది. అదిగండి ఎన్ని కాయలు వచ్చినాయి, 3, 2, 5 బీరకాయలు వచ్చినాయి. ఏమి బయట నుంచి అంత పేడ కానీ కంపోస్టులు కానీ నేనైతే ఏమీ వేయలేదండి. మీకు ఎప్పటికప్పుడు ఈ మొక్కకి నేనేమి ఇస్తున్నాను అనేది మీకు చూపిస్తూనే ఉన్నాను. మరి మీరు కూడా వాడుతున్నారా కిచెన్ వేస్ట్, కంపోస్ట్లు ఎలా తయారు చేస్తున్నారని. ఇప్పుడు నేను తుక్కంతా అట్లా వేసేస్తున్నాను కదా. తుక్కేస్తే అదేంటి వేరు పురుగు రాదండి అని అడిగారు ఒకళ్ళు ఇందాకనే నేను ఆ కామెంట్కి రిప్లై ఇచ్చాను. వేరు పురుగు అనేది మనము పైన మట్టి మీద పోస్తున్నాం కదండి. ఆ మట్టి మీద పోసినప్పుడు పైన ఎండుతుంటుంది, ఎండ గాలి తగులుతుంటే పైన ఎండుతుంటుంది. అది మళ్ళీ రేపటికి అయిపోద్ది, అసలు ఆరిపోయిద్ది. మళ్ళీ నీళ్లు పెట్టినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కొంచెం నానినట్టు వచ్చి అది ఆ వేరుకి ఆ రసం దిగి బలాన్ని అందిస్తుంది.
ఇప్పుడు నేను చట్నీ వేసాను ఎక్కువ దీనికి. ఇప్పుడు పోయినసారి కొంచెం అన్నం అది మిగిలితే పడింది. అట్లా నేను ఇంట్లో మాకు ఏది వచ్చినా అది చెప్తున్నా మీకు. ఈరోజు అరటి పండ్లు, మజ్జిగ, చట్నీ, అరటి తొక్కలు, డ్రాగన్ ఫ్రూట్ తొక్కలు పడ్డాయి, సపోటాకాయ తింటే అదొక తొక్క పడింది. అట్లా ఇవన్నీ కలిపి ఆ తొక్కలన్నీ అక్కడ ఎండుతుంటాయి. గాలి కొడుతుంటది కదా, గాలికి ఎండకి ఎండుతుంటాయి. మనం నీళ్ళు ఇచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం బలాన్ని అందించి ఈ విధంగా అయితే మొక్కకి బలాన్ని అందిస్తుందండి. ఈ రకంగా మనం ఓన్లీ కిచెన్ వేస్ట్తోనే పంటలు పండించుకోవచ్చు అనేది నా విషయంలో, మా ఛానల్లో చూసే వాళ్ళకి మీకు అర్థమవుతుంది. పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమైద్దండి. వీడియో మొత్తం చూసి చివరిదాకా ఒక లైక్, ఒక కామెంటు చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈజీగా ఉండటానికి నేను చెప్తున్నా. ఇందాక మేడం గారు అడిగారు, మీరు చెప్పే పద్ధతి చాలా సులభంగా ఉందండి, నేను కూడా అలాగే ఫాలో అవుతాను. ఇప్పుడు కంపోస్ట్లు చేయాలంటే చేయలేకపోతున్నాను అంది. నిజమండి, కంపోస్ట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ అవుతుంది. దాంట్లో వేయటము, రోజు తీసుకెళ్ళి దానికి వేయటము, మట్టి వేయటము, మళ్ళీ కొంచెం నీళ్లు చల్లటం, అది అయ్యిందా లేదా అని చూసుకుంటాము. అదంతా రిస్క్ పని అండి. అది ఎప్పటికి అయ్యిద్ది? మళ్ళీ 3 నెలలు 4 నెలలు పట్టిద్ది. ఇప్పుడు ఆ తుక్కులన్నీ మనం కంపోస్ట్ చేయాలంటే 3 నెలలు తర్వాతే కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కంపోస్ట్ అంటే 4 నెలలు పై మాటేనండి. మీరు కావాలంటే చేసి చూడండి. కరెక్ట్గా మీకు మెత్తగా టీ పొడి లాగా కంపోస్ట్ రావాలి అంటే 4 నెలలు పైనే కానీ అసలు తక్కువ రోజుల్లో అవ్వదు అసలుకి. నేను ట్రై చేసి ఇంతకు ముందు నాకు ఇది సులభంగా అనిపించి ఇప్పుడు అట్లా పోసేస్తున్నా. ఇది ఎవరికైనా చాలా ఈజీ. అసలు మనం బకెట్గా తీసుకున్నామా, తీసుకెళ్ళి పోసామా, అంతే కదా నేను చూపిస్తుంది. ఇప్పుడు ఆ తుక్కులు కూడా మీకు అసలు 4-5 రోజులకు మళ్ళీ కనిపించవు కూడా. టబ్బుల్లో నేను మీకు చూపిస్తున్నాను కదా, ఒక వారం అయ్యేసరికి ఆ తుక్కు కూడా ఎండిపోతుంది. ఎండిపోయి మట్టిలో కలిసిపోయి ఆ పురుగులు అయ్యి తినేది దాన్ని కంపోస్ట్ లాగా చేసి ఆ మొక్కకు బలాన్ని అందిస్తుంది. మరి మనకి ఎంత ఈజీ అండి ఇప్పుడు ఈ కంపోస్ట్ చేయటము. ఇదంతా తలనొప్పి, పెద్ద వయసు వాళ్ళు చేయలేరండి. వాళ్ళకి ఏంటంటే మొక్కలు పెంచుకోవాలి, మేము కూడా ఏదో 4 కాయలు కాపించుకొని తినాలి, మన చేతుల మీదుగా పండించుకోవాలి అనేది ఉంటది కదా కోరిక. అలాంటి వాళ్ళు ఏంటంటే అబ్బా ఈ కంపోస్ట్ చేయాలన్నా, దీనికి ఎంత ప్రాసెస్ ఉందా, ఆ బకెట్లు అడుగున బెజ్జాలు పెట్టుకోను, మళ్ళీ ఆ చెత్త వేయటము, మట్టి వేయాలి, చెత్త వేయాలి, మట్టి వేయాలి, మళ్ళీ కొంచెం పుల్ల మజ్జిగ వేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయండి దాంట్లో ప్రాసెస్. అదంతా చేసే బదులు కంపోస్ట్ లాగా మన ఇంట్లో వచ్చిన వేస్ట్ని కంపోస్ట్ లాగా కాకుండా ఇలా మొక్కల్లో పోసి ఎప్పటికప్పుడు మనము బలాన్ని అందిస్తున్నాం మొక్కకి. ఇంకా వేరే కంపోస్ట్లు కూడా అవసరం లేదు. కొద్ది మొక్కలు ఉన్న వాళ్ళకి మీ ఇంట్లోదే మీకు సరిపోద్ది. నాకేందంటే కొంచెం చాలనప్పుడు ఎప్పుడన్నా ఫ్రూట్స్ మొక్కలకి తెప్పిస్తాను కానండి, నాకు కూడా దాదాపుగా కిచెన్ వేస్టే సరిపోతుంది. మీరు కూడా అట్లా చేసుకోండి, అట్లా పోసేయండి. మనకు అసలు ఏం పని లేదు. ఆ ఇంట్లో నుంచి బకెట్ తీసుకొచ్చాము, పోసాను, ఆ కాయలు కోసుకున్నాను, అయిపోయింది. ఎంత ఈజీ అండి ఇట్లా మనం కిచెన్ వేస్ట్ని మొక్కలకి ఇచ్చుకోవటము. ఇంత ఈజీగా పోసేసాము, పని అయిపోయింది. 5 నిమిషాల్లో మనం చేసుకోవచ్చు. ఇంట్లో నుంచి బకెట్ తేవటం, మొక్కలో పోయటం, ఆ కాయలు ఏదన్నా ఉంటే కోసుకోవటం, వండుకున్నామా, తిన్నామా, అంత హ్యాపీగా. ఎంతో సులభమైన మార్గం, నేను చెప్పే మార్గం మీకు చూసే వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు దాదాపుగా కొంచెం పెద్దవాళ్లే చేస్తుంటారు కదా, అందరికీ ఇది ఉపయోగపడిద్దండి. మీరు కూడా ఇట్లానే చేసుకోండి. మీ మొక్కల్ని పెంచుకొని ఇలా కిచెన్ వేస్ట్ పోయటము, మొక్కలను పెంచుకుందాము, కాయలను కాపించుకొని కోసుకొని వండుకొని తిందాము. ఓకే అండి, మరి మీరు మా వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఎందుకంటే ఇట్లా లైక్ ఇచ్చినందువల్ల ఇంకా నలుగురికి వెళ్ళిద్దంటండి, ఇంకా బాగుంది ఈ వీడియో అని అదొక హెల్ప్ చేయండి మీరు. ఎందుకంటే ఇలాంటివి చాలామంది చూసి కొంచెం నేల ఉన్న వాళ్ళు కూడా 2 వేరెత్తనాలు, ఒక సొరెత్తనం అంటే ఒక పొట్లెత్తనం, అట్లా కొద్దిగా నేల ఉన్నా కూడా అట్లా పెట్టేసుకున్నామంటే ఇట్లా అల్లుకుంటాయి. మనకేదో ఒక రోజు 4 కాయలు వస్తాయి. మనం ఏం పని చేయబనిలే, బజార్కి వెళ్ళేది, రోడ్ల మీద పేడ తెచ్చుకోవటం కానీ, ఎవరింటికన్నా పోయి ఎరువులు తెచ్చుకోవటం కానీ అదేం లేదు కదా. నాకైతే నా ఇంట్లోనే ఉంటూ నేను
ఇంట్లోనే, నేను బయటికి వెళ్ళను కదా, నా ఇంట్లోనే ఉంటూ నేను మొక్కలను పెంచుకొని ఇంత ఫలాలని తీసుకుంటున్నా. మరి ప్రతి ఒక కాయ కోసినా కూడా మీకు చూపిస్తున్నా. ఎందుకు 2 బీరకాయలు మొన్న కోస్తే షార్ట్లో పెట్టాను. ఎందుకంటే కొంచెం చూసి ఇన్స్పైర్ అవుతారు, మీరు తెలుసుకొని నాలాగే చేసుకుంటారు అని చెప్పి నేను చూపిస్తున్నానండి కాయలు కోయటం కూడాను. ఇప్పుడు మరి ఇన్ని కాయలు అయితే కోసుకున్నాను కదా, ఇప్పుడు నాకు మొన్నటి 2 కాయలు ఉన్నాయి, ఇప్పుడు ఈ మంచిగా లేతగా ఉన్నాయి. ఇదిగండి 5 కాయలు ఇవి. ఇప్పుడు నాకు 2 పూటలకి, మాకు ఇప్పుడు మధ్యాహ్నానికి రాత్రికి కూర మా ఇద్దరికి సరిపోయిద్ది. మంచిగా చేసుకుంటా ఇప్పుడు. ఓకే అండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఎట్లా ఉన్నాయి, మా బీరకాయలు ఎలా ఉన్నాయో చెప్పండి. పైన ఒక కాయ ఉందండి, కోసుకొని వద్దాం. ఇదిగండి ఈ టబ్బులో పెట్టానని చెప్పా కదా, సీతాఫలం మొక్కలు పెట్టాను. ఇదిగండి ఇది కోసుకుంటున్నా, ఎందుకంటే కూరకి మనకు సరిపోద్ది. గాలి వస్తుందా, ఇక్కడ కాయ తీసుకొచ్చా. ఇది ఒకటి, ఇది కొంచెం సైజు తక్కువ, ఈ సైజే అంత. ఇది ఇక్కడ ఒకటి పిన్ ఉంది, ఈ పిన్ తర్వాత కోస్తా. ఇది ఒకటి కోసుకున్నప్పుడు మొత్తం ఇప్పుడు 7 కాయలు అయినాయి. రాపిడి అయింది, అది 7 కాయలు వచ్చినాయి. ఇక్కడ జాంకాయ చూడండి, ఇది పండింది. ఇది కొంచెం 2 రోజులు 3 రోజులు ఆగి కొయ్యొచ్చు. ఒక జాంకాయ కోసుకున్నా. ఇక్కడ కాకరకాయలు ఒకటి 2 వస్తున్నాయి. ఇదిగండి చిట్టి కాకరకాయ, ఇక్కడ ఒకటి ఉంది. ఈ 2 ఏం కూర చేస్తాను నేను, అందుకే వదిలేసా. ఈ నెక్స్ట్ టైంకి ఏమన్నా ఇంకా 4 వస్తాయేమో. పిందెలు ఉన్నాయి అక్కడక్కడ, ఇదిగండి పిందెలు ఉన్నాయి. ఇదిగండి ఇట్లా అల్లుకుంటుంది ఇక్కడంతా పిందెలు. దీనికి మళ్ళీ ఇస్తాక, ఇది ఇప్పుడు అవసరం, దీనికి అన్ని పిందెల మీద ఉన్నాయి కాబట్టి కిచెన్ వేస్ట్ నెక్స్ట్ టైం రేపు ఎల్లుండి కాసిన వస్తే తీసుకొచ్చి దీనికి పోస్తా. అట్లా నేను చూసుకుంటా ఏ మొక్కకి ఇవ్వాలి ఏంటి అనేది చూసుకొని ఇచ్చుకుంటా. పొద్దున వాటర్ ఇస్తే 2 బెండకాయలు కోసే కింద ఉన్నాయి, చూపిస్తా. ఇవ్వండి ఈ పైన ఈ 2 కాయలు పైన కోసానా, ఇవన్నీ కింద ఇవి. ఎందుకండి ఈ ఒక రకం, ఈ 2 బీరకాయలు ఈ ఒక రకము, ఇది కూడా దీనికి సంబంధించింది విత్తనము. ఇదండి ఇది కూడా దీనికి సంబంధించింది, ఇది కూడా అంతే. ఇవన్నీ ఒక రకము, ఈ ఒక రకము. ఈ మొన్న షార్ట్లో చూపించా కదండి మీకు, ఈ కాయలు 2 ఇవి ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసుకొచ్చా. ఇంక ఇవన్నీ కోసుకొని కూర చేసుకుందామని చెప్పి మనం ఇట్లా కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోస్తూ ఇంట్లో ఇలాంటి హార్వెస్ట్లు తీసుకుంటా ఉన్నాం. నాకైతే ఏ చెట్టుకి అవసరమో ఆ చెట్టుకి పోస్తుంటానండి. ఇప్పుడు ఇది బాగా పిందెల మీద ఉంది కాబట్టి కొంచెం బీరకాయ పోసాను. ఇప్పుడు కోస్తూ మనం అవి పోసుకొని కూరగాయలు కోసుకున్నాము. ఇదండి 2 బెండకాయలు పొద్దున కోసుకొని వచ్చా వాటర్ పెడతానికి పోయినప్పుడు. ఇది జాంకాయ, ఇక్కడ ఇదేదో కొమ్మ తగిలింది, ఇది భలే తీపి ఉంటుందండి. ఓకే అండి, మా బీరకాయల హార్వెస్ట్ ఎలా ఉందో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి. కిచెన్ వేస్ట్ మాత్రం బయట పడబోయొద్దు, మన మొక్కలకి ఇచ్చుకొని మనం మంచిగా కాపు తీసుకుందాము. ఆర్గానిక్ ఫుడ్ అండి. ఇప్పుడు ఇది ఆర్గానిక్గా ఒక్క పురుగు మందు కొట్టలేదు. నేనైతే పురుగు వచ్చిన నీమాయిలు వాడను, ఏం లేదు, దాని అంతటా అదే పోతుంటుంది వస్తుంటుంది. ఏ మొక్కలకైనా నేను అసలు కొట్టనండి, అదే పోతుంటుంది. నీమాయిలు మళ్ళీ అది కొనక్కు రావాలి ఎందుకు? మన మొక్కల్ని మనం ఎట్లా అలవాటు చేసి పెంచుతామో అలాగే పెరుగుతాయండి. ఆ పురుగు అనేది ఒక సీజన్లో అది వస్తుంటుంది, మళ్ళీ అంతే పోతుంటుంది. మరీ ఎక్కువైతేనేమంటే కొంచెం పసుపు కారం నీళ్ళల్లో కలిపి స్ప్రే చేసుకుంటాను, అది కూడా తక్కువ, అసలు నేను చేయను. మీకేదో వీడియో కోసం ఒకసారి ఎప్పుడో చేసి చూపించాను, కానీ
వచ్చినా అదే పోతుంటది. మనం అట్లా వదిలేసి ఎట్టికి పెంచుతాం కదండి. పిల్లల్ని కూడా ఎట్టికి పెంచిన వాళ్ళు ఎట్లా పెరుగుతారు, అపురూపంగా పెంచిన వాళ్ళు ఎట్లా పెరుగుతారో మన మొక్కల పరిస్థితి కూడా అంతేనండి. నేనైతే మా మొక్కల్ని ఎట్టికే పెంచుతా. అంటే ప్రేమ చూపిస్తాను, మంచిగానే పలకరిస్తాను. మొక్కల్ని పైకి వెళ్ళినప్పుడు అది ఇది రెండు ఉంటాయి. అట్లాగా మన మొక్కల్ని మనం ఎట్లా అలవాటు చేస్తే అట్లాగా. మా మొక్కలకైతే ఇప్పుడు కిచెన్ వేస్ట్ లిక్విడే అలవాటు చేశాను. మీకు ఇదే ఫుడ్ అమ్మా, ఇంకా ఇది తాగి తిని నాకు మంచిగా కాయలు ఇవ్వండి అని చెప్తుంటా పోసేటప్పుడు. అలాగే ఇస్తున్నాయి. ఓకే అండి, వీడియో నచ్చితే, మా బీరకాయల హార్వెస్ట్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి.